హాయ్ హలో వచ్చేసింది వీకే మూవీస్ సరికొత్త మూవీ న్యూస్ తో ఈ రోజు రిలీజ్ అయిన త్రిష, హన్సిక, సిద్ధార్థల కళావతి మూవీ రివ్యూలోకి వెళ్ళబోతున్నాం. అసలు ఈ కళావతి సినిమా ఏమిటి? త్రిష, హన్సిక, సిద్ధార్థల కళావతి మూవీ రివ్యూ, అనాలిసిస్ అండ్ రేటింగ్ లోకి వెళ్ళబోతున్నాం. ప్రస్తుతం మన దక్షిణాదిలో దెయ్యం సినిమాల హవా నడుస్తుంది అని 100% ఖచ్చితంగా చెప్పొచ్చు. మొట్టమొదటగా అసలు సాఫీగా సాగిపోయే ఈ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక్కసారి దెయ్యం స్టోరీలోకి తీసుకువెళ్లిన సినిమా అరుంధతి. ఈ సినిమాలో అనుష్క వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో ఇక తన సినీ కెరీర్ కి డోకా లేకుండా పోయింది. ఇక అక్కడ స్టార్ట్ అయిన ఈ దయ్యాల సినిమా హవా మన క్రేజీ డాన్స్ మాస్టర్ లారెన్స్ కాంచనాతో స్టార్ట్ అయింది. ఇక అక్కడ స్టార్ట్ అయిన ఈ దయ్యం సినిమాల హవా ఇప్పుడు పిచ్చగా నడుస్తుంది. ఎందుకంటే ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. సరే, ఇక సోదెందుకు స్టోరీలోకి వెళదాం. గతంలో వచ్చిన అరణ్మనై అనే చిత్రానికి సీక్వెల్ గా ఈ అరణ్మనై 2ని తెలుగులో కళావతి పేరుతో విడుదల చేశారు. దీనికి సుందర్ సి దర్శకత్వం వహించాడు. మరి ఈ కళావతి దయ్యం సినిమా ఎలా ఉంటుంది అనే రివ్యూలోకి వెళ్తే ఈ సినిమాలో హన్సిక, త్రిష, సిద్ధార్థ, సుందర్లు ప్రముఖ పాత్ర పోషించారు. మరి సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించింది అంటున్నారు. ఇక స్టోరీలోకి వెళ్తే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరి గ్రామ పెద్ద అయిన జమీందార్ రాధా రవి తన గ్రామంలో ఒక గుళ్ళో అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలి అనే ఆలోచనతో పాలతో అభిషేకం చేసి మరలా పునఃప్రతిష్ఠించాలి అనుకుంటాడు. అందుకోసం అమ్మవారి విగ్రహాన్ని తీసి పక్కన పెడతారు. అంతే, ఆ దెబ్బతో అమ్మవారికి ఉన్న శక్తులు పునఃప్రతిష్ఠ జరిగేదాకా క్షీణిస్తాయి. ఇక దుష్ట శక్తులు విరుచుకుపడతాయి. అవి బయటికి వస్తే ప్రమాదాలు సంభవిస్తాయి అని గ్రామస్తులు అంటుంటారు. ఈ సమయంలోనే ఒక డ్రాకులా దుష్ట శక్తి జమీందార్ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. జమీందార్ పెద్ద కొడుకు తన భార్య పిల్లలతో కలిసి వస్తాడు. అయితే చిన్న కొడుకు మురళి సిద్ధార్థ్ తన మరదలు అనిత త్రిషతో కలిసి వెకేషన్ కి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఉన్న దుష్టశక్తి రాధారవిని మేడపై నుంచి ఒక్క తోపు తోస్తుంది. అంతే, అతడు కోమలోకి వెళ్తాడు. రాధారవికి సేవ చేయడానికి కేరళ నుంచి పూనం బజ్వా నర్స్ వస్తుంది. హాలిడే ట్రిప్ ముగించుకున్న మన సిద్ధార్థ్ అక్కడికి వస్తాడు. పరిస్థితులన్నీ వింతగా అనిపిస్తాయి. ఒకరోజు రాత్రి కేక అరుపులు వినిపించడంతో బయటికి వస్తాడు. బయట ఒక కార్ డ్రైవర్ వీళ్ళని చూసి వెంటనే ఈ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేకపోతే అందరూ చస్తారో ఆపదలో పడతారో అని చెప్పి చచ్చిపోతాడు. అంతే, అతన్ని మురళి చంపాడని చెప్పి గ్రామస్తులు అనుమానపడటంతో పోలీసులు అతన్ని తీసుకువెళ్తారు. అనిత అన్నయ్య నేషనల్ వైల్డ్ ఛానల్లో సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తూ ఉంటాడు. పనిచేసే రవిని మురళి పిలుస్తాడు తన ఇంటికి రమ్మని. అక్కడ నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. అసలు ఈ దుష్టశక్తి ఏంటి? జమీందారింట్లోనే ఎందుకు తిష్ట వేసింది? వారిపైనే ఎందుకు రివెంజ్ తీర్చుకుంటుంది? రవి ఈ పరిస్థితుల్ని ఎలా పరిష్కరించాడు? చివరకు దుష్ట శక్తిని అంటే డ్రాకులాని ఎలా పారదోలారు అంటే అంతం చేశారు అనే విషయాలు తెలుసుకోవాలంటే కళావతి చిత్రాన్ని మనం వెండితెరపై చూడాల్సిందే. ఇక ఊరికి మంచి చేయాలనుకునే జమీందార్ గారు సడన్ గా మంచాన పడటంతో సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ లోపు సిద్ధార్థ్ రంగంలో దిగి రచ్చ చేస్తాడు. దయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు ఫస్ట్ హాఫ్ లో త్రిష, సెకండ్ హాఫ్ లో హన్సిక రచ్చ రభస చేసి పారేస్తారు. ఇదే సింపుల్ గా కళావతి మూవీ. విషయం ఏంటంటే ఈ సినిమాకు రివ్యూలు ఎలా ఉన్నా సరే ఇప్పుడు ప్రస్తుతం దయ్యాల హవా నడుస్తుంది కాబట్టి ఈ సినిమా కూడా ఎక్సలెంట్ గా ఓపెనింగ్స్ ఇస్తుంది అంటున్నారు. ఇక ఈ సినిమాలో త్రిష హాట్ లుక్లు ఎలా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ లో హన్సిక మాత్రం దుమ్ము రేపింది, అదరగొట్టేసింది. ఓవరాల్ గా ఈ హర్రర్ జానర్ ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సినిమా. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను కూడా షేక్ చేస్తున్నట్టున్నారు. లారెన్స్ మాస్టర్ గంగా లాగా, కాంచన్ లాగా ఈ కళావతి సినిమా కూడా తెలుగు బాక్స్ ఆఫీస్ ను కూడా షేక్ చేస్తున్నట్టున్నారు. ఈ సినిమా రివ్యూ ఇది. మీరు కూడా టైం పాస్ హర్రర్ కామెడీని చూసి భయపడతారా భయపడరా అనేది ఇక మీ ఇష్టం. ఇది సరికొత్త మూవీ రివ్యూ. మరలా నెక్స్ట్ మూవీ రివ్యూతో కలుద్దాం. మీకు నిరంతరం క్షణక్షణం మీకు సరికొత్త మూవీ న్యూస్ ని ఇస్తూ, మీకు సరికొత్త మూవీ న్యూస్ కావాలి అంటే మా వీకే మూవీస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.